రేవంత్ రెడ్డి గారి నాయకత్వ ప్రతిభానది అక్షర సత్యంగా చెప్పుకోవాలి. అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఒక అగ్రశ్రేణి నాయకుడిగా, ప్రత్యేకించి మహిళా సాధికారత కోసం, రైతుల యొక్క సమగ్రమైనటువంటి అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తున్నటువంటి పెద్దలుగా, సామాజిక న్యాయం గురించి అనుక్షణం పాటుపడేటువంటి వ్యక్తిగా, తమ దార్శనికతతో, మౌలిక సదుపాయాల కల్పనతో అందరికీ ఒక విశేషమైనటువంటి మార్గగామిగా ఉంటూ స్ఫూర్తి ప్రదాతగా ఉన్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రజా శ్రేయస్సు కోసం అహరహం శ్రమిస్తున్నటువంటి, అనితర సాధ్యమైనటువంటి శ్రమతోటి, ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలతోటి ఒక దీర్ఘదర్శిగా, శీఘ్రగామిగా ప్రతి రంగంలోనూ తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1గా నిలవాలని అకుంఠిత దీక్షతోటి పనిచేస్తున్నటువంటి పెద్దలు వారి యొక్క అమూల్య సందేశాన్ని అందించవలసిందిగా వినమ్రపూర్వక ప్రార్థన. శ్రీ రేవంత్ రెడ్డి గారు. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సూర్య ధనంజయ్ గారి అధ్యక్షతన యూనివర్సిటీ నూతన భవనాల నిర్మాణము, అదేవిధంగా దర్బార్ హాల్ పునరుద్ధరణకు సంబంధించి 500 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఒక పండుగ వాతావరణంలో 6500 మంది సోదరీమణుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నడుపుకోవడం చాలా సంతోషకరమైన శుభదినం. ఈ కార్యక్రమంలో నాతో పాటు హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ గారు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్ గారు, రాజ్యసభ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, అదేవిధంగా యూనివర్సిటీల వివిధ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్స్, ముఖ్యంగా వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ విద్యార్థినులందరికీ మనస్ఫూర్తిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ యూనివర్సిటీ కళాశాలగా 1924 7 మంది విద్యార్థులతో మొదలై ఈరోజు దాదాపుగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 7000 మంది దాదాపుగా విద్యార్థినులతో ఈరోజు యూనివర్సిటీ అభివృద్ధి పదం వైపు నడవడం, మీరందరూ కూడా రాణించడం, అలాంటి 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కోటి ఉమెన్స్ కాలేజీని యూనివర్సిటీగా ప్రకటించడమే కాదు, పోరాటానికి, పౌరుషానికి, గడీలకు వ్యతిరేకంగా పెత్తందారి పోకడల మీద వీరోచితంగా పోరాడిన తెలంగాణ పౌరుషాన్ని ప్రదర్శించిన వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టుకోవడం ఇది తెలంగాణ ప్రతిష్టకే ఒక గొప్ప కీర్తి. ఆనాడు ఘడీలకు, దొరలకు, నిజాంలకు వ్యతిరేకంగా పోరాట స్ఫూర్తిని ప్రదర్శించిన ఒక వీర మహిళ పేరు మీద ఈరోజు యూనివర్సిటీని ప్రారంభించుకోవడం, ఆ యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ గారి పేరు పెట్టడమే కాదు, ఈ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన యూనివర్సిటీకి 500 కోట్ల రూపాయలు ఈరోజు అభివృద్ధి పనుల కోసం నిధులను మంజూరు చేయడం నాకు చాలా సంతోషాన్ని, చాలా ఆనందాన్ని ఇచ్చిన
ఈరోజు మీ అందరికీ నాది ఒకటే విజ్ఞప్తి, అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీలతో మీరు పోటీ పడాలి. ఈరోజు ఆక్స్ఫర్డ్ కావచ్చు, స్టాన్ఫర్డ్ కావచ్చు, ఇట్లాంటి అంతర్జాతీయ యూనివర్సిటీలతోని మా వీరనారి చాకలి ఐలమ్మ విద్యార్థినులు పోటీ పడి డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా వివిధ హోదాలలో రాణించడమే కాదు, శ్రీ రాజీవ్ గాంధీ గారి కన్న కలలు మహిళలకు రాజకీయాలలో రిజర్వేషన్లు ఉండాలి అని మొట్టమొదట స్థానిక సంస్థలలో మహిళా రిజర్వేషన్లను నాడు తీసుకొచ్చిండు. ఆ మహిళా రిజర్వేషన్లలో భాగంగానే హైదరాబాద్ మేయర్గా గద్వాల విజయలక్ష్మి గారు ఈరోజు మీ ముందు ఉన్నారు. స్థానిక సంస్థల నుంచి చట్టసభలలో మహిళా రిజర్వేషన్లు తీసుకురావాలని రాజ్యసభలో ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో రిజర్వేషన్లను అమలు చేయాలి అని బిల్లు ఆమోదించి ఈ మధ్యకాలంలో లోక్సభలో కూడా మహిళా రిజర్వేషన్ ఆమోదం పొందింది. రాబోయే ఎన్నికల్లో అది శాసనసభ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, 33% మహిళలకు